The final concept is a graph representation. Hello. చెప్పండి సార్. చెప్పండి సార్. ఓకే మా. Graph representation. By graph representation, ikkada representation is nothing but there can be dimension is there. So vertex and edges. So vertex edges ku ikkada manaku already manamu represent chesam. So ikkada ఏమవుతుందంటే ఇక్కడ adjacent nodes కానీ తర్వాత డిగ్రీస్ ఆఫ్ నోడ్స్ కానీ మనకు తెలుసుకున్నాం. సో ఏ విధంగా మనకు రిప్రజెంటేషన్ అవుతుంది, ఏ విధంగా మనకు డిజైన్ అవుతుంది, ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ రిప్రజెంటేషన్. సో గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఈజ్ ఆర్డర్ స్టోర్ ద గ్రాఫ్. సో కంప్యూటర్స్ మెమొరీ. సో మెమోరీస్ అనేది ఒక రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఏ విధంగా అవుతుందంటే ఒక ఆర్డర్ వైజ్ గా స్టోర్ అవుతుంది డేటాని. సో ఆర్డర్ వైజ్ గా స్టోర్ అయ్యేటువంటి డేటాని ఇక్కడ కంప్యూటర్ మెమొరీకి ఏ విధంగా మనకు అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఏ విధంగా మనకు డిస్పాచ్ అవుతుంది. సో దిస్ వీ కెన్ బి యూజింగ్ ద డిస్కస్ అబౌట్ ద డీటెయిల్స్. ఏ విధంగా డీటెయిల్స్ అంటే సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ we use the adjacent matrix, store the mapping the representation of the vertex. So vertex and edges. సో ఇక్కడ మనకు రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మ్యాపింగ్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే మనకు వర్టెక్స్ తర్వాత ఎడ్జెస్ అంటే అడ్జసెంట్ జరిగి మ్యాట్రిక్స్ అనేది జరుగుతుంది. సో మ్యాట్రిక్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. సో మీరు 10th క్లాస్ లో తెలుసుకుంటారు మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్ అని. ఓకేనా. సో రోస్ అండ్ రిప్రజెంటేషన్ చేసి తర్వాత కాలమ్స్ ని మనం ఏం చేస్తాము ఇండికేషన్ చేస్తాం. సో ఏ విధంగా మనకు రిప్రజెంటేషన్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి ఏ గ్రాఫ్ హ్యావింగ్ ద వర్టెక్స్ వీ హ్యావ్ ద డైమెన్షన్ nxn. సో ఇక్కడ మనకు చూడండి నెక్స్ట్ an entry mij. సో ఇక్కడ adjacent of the matrix of representation is undirect graph. G will be one of their existing the edges between the v1 vi and vj. సో ఇక్కడ డైరెక్షన్ చూడండి మనకు ఇక్కడ a b c d e. సో ఇక్కడ ఏముంది మనకు అన్డైరెక్ట్ గ్రాఫ్ అన్నమాట. అది అన్డైరెక్ట్ graph. So direct graph is nothing but they can be giving the arrow mark is there. So arrow mark ఉండేదాన్ని ఏమంటాం అంటే మనము డైరెక్టెడ్ గ్రాఫ్ అని అంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకు మ్యాట్రిక్స్ మెథడ్ లో ఏ విధంగా మనం అడిసెంట్ మ్యాట్రిక్స్ ఏ విధంగా మనం రిప్రజెంటేషన్ చేస్తాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే కెన్ బి a b c d e. సో నెక్స్ట్ వన్ దే కెన్ బి a b c d e. సో ఇక్కడ 0 1 0 1 0 1 0 1 0 1 1 01. సో ఏ విధంగా మనకు రిప్రజెంటేషన్ అయింది అంటే ఇక్కడ మనం రిప్రజెంటేషన్ చూడండి ఇక్కడ ఏ బి సి తర్వాత డిఈ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ సో ఏ కమా ఏ వాల్యూ ఎంత 0 అని అర్థం. సో బి కమా బి. సో బి కమా బి వాల్యూ ఎంత ఇక్కడ 0. సి కమా సి వాల్యూ ఎంత 0. సో తర్వాత డి కమా డి వాల్యూ ఎంత 0. సో ఈ కమా ఈ వాల్యూ ఎంత 0. సో ఇక్కడ అంతా ఏముంది 0 అడ్జసెంట్ మ్యాట్రిక్స్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే సో ఇక్కడ మనము మ్యాపింగ్ జరిగేటప్పుడు సో రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ విచ్ ఈజ్ ఆల్సో ఈజ్ షోన్ ఆన్ ది ఫిగర్. సో ఏ విధంగా మనకు షోయింగ్ అయింది. సో ఇక్కడ చూడండి an entry of the will be one only their edges direct from the vi to vj. So a direct is it's adjacent to the representation of the shown in the below. So ikkada unorder ga indedi. So unorder matrix. So unorder matrix em chesamu deenni em chesam ante manamu order wise ga cheseటువంటి matrix ni chesam anamata. So endukante directions perfect ga unde vidhanga untundi. So ee direct అనేది పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అనేది ఒక ఆర్డర్ వైజ్ గా జరుగుతుంది. సో ఆ మ్యాట్రిక్స్ అనేది రిప్రజెంటేషన్ జరిగినప్పుడు ఏమైందంటే 100% మనకు అక్కడ మనకు డేటా అనేది మనకు స్టోరేజ్ ఏ విధంగా జరుగుతుంది ఆర్డర్ వైజ్. సో ఎగ్జాంపుల్ మనము కరెక్ట్ గా డైరెక్షన్స్ ఇచ్చామంటే ఆ డైరెక్షన్ ప్రకారంగా మనకి ఏం చేస్తాము రూట్ ప్రకారంగా మనము డెస్టినేషన్ కి చేరుతాం. అంతేగాని వితౌట్ డైరెక్షన్స్ యూ కెన్ నాట్ బి రీచ్ ద అంటే మనకు ఖచ్చితంగా మనం ఏం చేస్తాము మనకు రూట్ కరెక్ట్ గా ఉంది అనుకోండి అక్కడ మనం ఏం చేస్తాము 100% మనము అచీవ్మెంట్ అవుతాం. లేకపోతే అనుకోండి అచీవ్మెంట్ కాము.
ఓకేనా. సో సో డెస్టినేషన్ అనేది పర్ఫెక్ట్ గా మనం ఎక్కడ అచీవ్మెంట్ అవుతున్నాము, ఎక్కడ మనకు రిప్రజెంటేషన్ అవుతాము, సో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ఐడెంటిఫై అవుతుందా. సో ఫస్ట్ డైరెక్ట్ గ్రాఫ్ కి అన్డైరెక్ట్ గ్రాఫ్ కి ఏమో డిఫరెన్స్ అంటే, మనకు డైరెక్షన్ ఉండేదాన్ని ఏమంటాం అంటే డైరెక్ట్ గ్రాఫ్ అంటాం, డైరెక్షన్ లేకుండే దాన్ని ఏమంటాం అంటే అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని అంటాం. సో నెక్స్ట్ యూ కెన్ బి యూజింగ్ దట్ representation of the weighted directed graph. సో ఇక్కడ weighted directed graph is representation. చూడండి ఇక్కడ మనకు ఏం చేసామంటే వాల్యూస్ ని రిప్రజెంట్ చేసాం, మ్యాట్రిక్స్ లో ఏం చేసాము అంటే వాల్యూస్ ని రిప్రజెంట్ చేసాం. సో వాల్యూస్ ని రిప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ ఫిగర్ ఇచ్చారు చూడండి ఏ బి. సో ఇక్కడ ఏ బి, సో ఏ ఇంటూ ఏ ఏమవుతుంది 0 అవుతుందమ్మా. ఓకే, సో ఏ కమా బి, సో ఇక్కడ ఏముంది 4 ఎందుకు రిప్రజెంటేషన్ చేసాము, సో 4 వాల్యూని రిప్రజెంట్ చేసాం. సో ఏ కమా సి, ఏ కమా సి వాల్యూ, సో ఇక్కడ ఏముంది 0 వాల్యూ ఉంది. సో ఇక్కడ మనకు యాక్చువల్లీగా మనకు ఏమవుతుందంటే బి కమా సి వాల్యూ ఎంత ఉందమ్మా, 1 మినిట్ అరేంజ్ చేస్తాను. సో ఏ కమా సి, ఏ నుంచి సికి ఏమన్నా వాల్యూస్ ని మనం రిప్రజెంట్ చేస్తామా, రిప్రజెంట్ చేయలేము, ఎందుకంటే దే కెనాట్ బి జంపింగ్ ద వాల్యూస్, నాట్ జంపింగ్ జరగవు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము 0 గా ఇండికేషన్ చేస్తాము. సో ఇక్కడ మనకు ఏ నుంచి బికి మాత్రమే డైరెక్షన్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి, ఏ నుంచి బికి మాత్రమే డైరెక్షన్ ఉంది. అదే విధంగా బి నుంచి ఇక్కడ చూడండి, బి నుంచి డైరెక్షన్ ఏమైందంటే బి నుంచి మనకు డైరెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. బి నుంచి ఏకు డైరెక్షన్ ఏ విధంగా ఉంది, ఎప్పుడు రివర్స్ లో పోతే ఏమవుతుంది 0 వస్తుంది. ఓకేనా. సో బి నుంచి బి 0నే, బి నుంచి సికి ఏమవుతుంది 2ని రిప్రజెంటేషన్ చూడండి, 2 వాల్యూని. ఓకేనా. సో తర్వాత మనకు బి నుంచి డికి సో ఏముంది వాల్యూ, ఇక్కడ 1 ఉందా, మాకు కనిపిస్తుందా, హలో ఇక్కడ బి నుంచి సి వాల్యూని రిప్రజెంట్ చేసాం కదా. సో వాల్యూ ఎక్కడ రిప్రజెంట్ చేసాము, 1 వాల్యూ ఉందా. సో నెక్స్ట్ బి నుంచి ఈకు ఏముంది, డైరెక్షన్ ఏమైనా ఉందా, దేర్ ఇస్ నో డైరెక్షన్ ఆఫ్. సో అప్పుడు ఏమవుతుంది 0 వాల్యూ రిప్రజెంటేషన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇచ్చేటువంటి వాల్యూస్ ని డైరెక్షన్ వాల్యూలో మనము ఏం చేస్తాము అంటే రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. సో రిప్రజెంట్ చేసిన తర్వాత మనకేమవుతుంది, డేటా అనేది కరెక్ట్ గా మనకు అక్కడ ఇండికేషన్ అవుతుంది. ఓకే, ఓకేనా. రిప్రజెంట్ చేస్తాం. 1 మినిట్ మా పెట్రోల్ ఓపెన్ చేసి సార్. ఉండాలి సార్, పెట్రోల్ ఉండాలా సార్. ఓకే, ఇక్కడ బి వాల్యూని ఇక్కడ బికు రిప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుంది 0 వాల్యూ అనేది ఇండికేషన్ అవుతుంది. సో ఇక్కడ మనకు బి నుంచి డికు 1 వాల్యూని రిప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ సి నుంచి చూడమా, సి వాల్యూని మనకు ఎక్కడైనా సి నుంచి ఎక్కడ రిప్రజెంటేషన్ అయింది, సి నుంచి బికు మనకు రిప్రజెంటేషన్ అయినప్పుడు ఏమైంది 0 వాల్యూ చూపిస్తుంది. సో రివర్స్ ఆర్డర్ లో మనం ఇచ్చినటువంటి డేటా రివర్స్ ఆర్డర్ లో ఇచ్చినప్పుడు వాల్యూ ఏమవుతుంది 0 వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు డైరెక్షన్ వాల్యూ ఏమి ఇచ్చాము, డైరెక్షన్ వాల్యూలో ఏవైతే ఉంటుందో వాల్యూ రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. అర్థమైందమ్మా, దీన్ని అడ్జసెంట్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఓకే. సో నెక్స్ట్ మా లింక్డ్ రిప్రజెంటేషన్. సో వాట్ ఈస్ ద లింక్డ్ రిప్రజెంటేషన్ ఆర్ యూజ్ ద గ్రాఫిక్ ద కంప్యూటర్ మెమొరీ. సో ఇక్కడ మెమొరీ అనేది మనకి ఏ విధంగా అలకేట్ అవుతుంది. సో కన్సిడర్ ద అన్డైరెక్టెడ్ గ్రాఫ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ద ఫిగర్. సో ఇది ఏమంటాం మనము అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని అంటాం. సో ఈ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో మనకు డేటా ఏ విధంగా రిప్రజెంటేషన్ అయింది, వాట్ ఈస్ ద డేటా కెన్ బి రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టోర్డ్. సో ఇక్కడ చూడండి, ద డేటా కెన్ బి రిప్రజెంటేషన్ ఆఫ్, సో ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ బి వాల్యూ. సో బి వాల్యూలో నెక్స్ట్ డేటా ఏమైంది ఎంటీ ఉంది కదా.
సో అక్కడ మనకి ఏమవుతుంది, డి వాల్యూకి వచ్చేపాటికి ఏమవుతుందంటే ఇక్కడ ఏబిడి. సో ఇక్కడ చూడండి ఏబిడి. సో ఇక్కడ ఈ 3 తీసుకోండి ఫస్ట్, ఏబిడి. తర్వాత ఏమవుతుంది, బి ఏ డి బి, ఇక్కడ బి ఏ, తర్వాత డి, తర్వాత సి. ఇక్కడ 3 రూట్స్ వస్తాయి. సో తర్వాత ఇక్కడ చూడండి మనకు రిప్రజెంటేషన్ చేసింది ఏ విధంగా జరిగింది. మా ఇక్కడ కనిపిస్తుందా మా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ బిసి డిఈ. సో ఏ వచ్చేపాటికి ఏమైతుంది, ఏ విధంగా మనకు అన్డైరెక్టెడ్ ఫైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి బి ఉందా, డి ఉందా, ఇక్కడ క్లోజ్. తర్వాత వచ్చేసి బి చూడండి, బికి కూడా ఎన్ని డైరెక్షన్స్ వస్తాయి. సో బి నుంచి ఏకు ఉంది, తర్వాత బి నుంచి డికి ఉంది, తర్వాత బి నుంచి డి నుంచి తర్వాత ఏముంది, డి నుంచి అంటే బికి ఉండేటువంటి రిప్రజెంటేషన్. సో ఇక్కడ సి వాల్యూ ఉంది. సో నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ దట్ సి రిప్రజెంటేషన్. సో సికి ఎన్ని ఉన్నాయమ్మా, ఓన్లీ దే కెన్ బి 2 మాత్రమే ఉన్నాయి. బికి ఉంది, ఈకి ఉంది. చూడండి ఇక్కడ, ఓకేనా. తర్వాత వచ్చేసి డి చూడండి, డికి రిప్రజెంటేషన్ ఏమున్నాయి, ఏ ఉంది, బి ఉంది, తర్వాత ఈ ఉంది. సో నెక్స్ట్ ఈకి రిప్రజెంటేషన్ ఏముంది, ఇక్కడ 2 ఉంటాయి, డీను ఈను. ఓకేనా. దీన్ని అడ్జసెంట్ లిస్ట్ అంటాం. ఏమంటామా, అడ్జసెంట్ లిస్ట్ అంటాం. ఈ అడ్జసెంట్ లిస్ట్ లో ఏ విధంగా మనకు డేటా అనేది మనకు అన్డైరెక్ట్ గ్రాఫ్ లో ఈ విధంగా మనము స్టోరేజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి మనకు డైరెక్టెడ్ గ్రాఫ్, దే కెన్ బి గివింగ్ దట్ గ్రాఫ్ ఈస్ ద డైరెక్షన్ మోడ్. సో విచ్ డైరెక్షన్ కెన్ బి యూజింగ్ దట్ మోడ్, దట్ ఈస్ ద డైరెక్ట్ గ్రాఫ్. సో ఇక్కడ చూడండి మన గ్రాఫ్ అంటాం. సో మళ్ళీ మనకు ఏ నుంచి బి ఇక్కడ హలో సార్, బ్రేక్ అవుతాను సార్ వాయిస్. హలో సార్, వాయిస్ బ్రేక్ అవుతాను సార్, వినపడలే ఏమి. ఇప్పుడు మా ఓకే సార్, వినపడతా ఉంది. ఇక్కడ లింక్డ్ రిప్రజెంటేషన్ లో మనకు డేటాని అన్డైరెక్టెడ్ గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, డైరెక్ట్ గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది. హలో హలో సార్, కొందరికి అప్రూవల్ అని చూపిస్తున్నాను సార్ లింక్. కొంతమందికి అప్రూవల్ చూపిస్తా ఉందా? అవును సార్. 1 minute.
సరే సార్. వన్ మినిట్ మా. హలో, సార్ చెప్పండి సార్. మా లింక్డ్ రిప్రజెంటేషన్. సో మా మ్యూట్ పెట్టండి. హలో, మా వినిపిస్తుందా? ఓకే సార్. లింక్డ్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ మనకు అన్డైరెక్ట్ గ్రాఫ్ ఏ విధంగా ఉంది, సో అన్డైరెక్ట్ గ్రాఫ్ కి మనకు ఏ విధంగా మనకు తగ్గించాడు బాగా. 1 minute. సో ఇక్కడ చూడండి మా, అన్డైరెక్ట్ గ్రాఫ్ లో మనకి ఏ విధంగా మనకు రిప్రజెంటేషన్ చేసాము. సో మనకు అన్డైరెక్ట్ గ్రాఫ్ లో ఏ విధంగా రిప్రజెంటేషన్ అంటే ఏ ఆర్డర్ ని ఇక్కడ చూడండి బిసి డిఈ. సో ఈ ఆర్డర్ ని ఏ విధంగా మనం రిప్రజెంటేషన్, సో మనకు ఏ నుంచి బికు, ఏ నుంచి డికు. సో ఇక్కడ మనకి ఏముంది, ఇది ఆర్డర్ అయిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ మనకు ఏ విధంగా ఆర్డర్ అనేది వస్తుంది అంటే ఇంకోటి ఇది ఏకి అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి బికు, బి నుంచి ఏకు, తర్వాత బి నుంచి డికు, తర్వాత సికు, తర్వాత ఇక్కడ ఆర్డర్ అయిపోయిందా. సో మనకి ఏముంది, డేటాలో మనకు డేటా అనేది రిప్రజెంటేషన్ చేసినప్పుడు మనకు డేటా అనేది ఈ విధంగా మనం రిప్రజెంటేషన్ చేస్తాం. సో మనకు నెక్స్ట్ సి అంటే సి వాల్యూని మనం ఎంటర్ చేసినప్పుడు మనకు ఏ విధంగా మనకు ఇక్కడ చూడండి మనకు డేటా అనేది రిప్రజెంటేషన్ ఉంది. సో నెక్స్ట్ ఈ డి వాల్యూను, సో డిని కార్నర్ గా చేసినప్పుడు డేటా అనేది హౌ యూ కెన్ బి రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ యువర్ డేటా. సో మనకు డేటా అనేది రిప్రజెంటేషన్ అయినప్పుడు ఎగ్జాక్ట్లీ యూ కెన్ బి స్టోర్ ద డేటా అనేది మనకి ఏ విధంగా మనకు డేటా అనేది స్టోరేజ్ అవుతుంది. సో ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్. సో డైరెక్టెడ్ గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ దే కెన్ బి గివెన్ ద మనకు ఏమైందంటే ఇక్కడ మనకు చూడండి మనకు డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏం లేదు, మనకు యారో మార్క్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఇచ్చింటాం మనం ఆ డైరెక్షన్ లోనే పోవాలి అని. సో ఇఫ్ కెన్ బి రీచ్ ద డేటా. సో డేటా అనేది రీచ్ అయినప్పుడు మనకు ఏమవుతుందంటే మనకు రిప్రజెంటేషన్ అయినప్పుడు డేటా అనేది రిప్రజెంటేషన్ అయినప్పుడు అక్కడ మనం ఏంటంటే స్టోరేజ్ డేటా. సో డేటా అనేది స్టోరేజ్ అవ్వాలి. సో స్టోరేజ్ అయిన తర్వాత మనకు ఏమవుతుంది, అక్కడ మనకు బాక్సెస్ చూపించాలి, ఎంటీ బాక్సులు. ఓకేనా. సో మనకు ఇక్కడ చూడండి సి లో మాత్రమే రిప్రజెంటేషన్ అయింది. సో ఎందుకు అంటే సి వాల్యూని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ డేటా అనేది ఎక్కడ స్టోరేజ్ అవుతా ఉంది, ఏ విధంగా స్టోరేజ్ అవుతుంది అనేటువంటిది లింక్డ్ రిప్రజెంటేషన్ అంటాం. లింక్డ్ ద రిప్రజెంటేషన్. సో ఇక్కడ మనకు వెయిటెడ్ డైరెక్టెడ్ గ్రాఫ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ దే కెన్ బి వాల్యూస్ ఆర్ స్టోర్డ్ విత్ డేటా కెన్ బి రిప్రజెంటెడ్. లింక్డ్ దగ్గర మనకు డేటా అనేది రిప్రజెంట్ అవుతుంది. ఓకేనా. సో ఇది డేటా, ఇది లింక్. సో లింక్ దగ్గర మనకి ఏమైంది, వాల్యూ అనేది రిప్రజెంటేషన్ చేస్తాము. దీన్ని ఏమంటామంటే మనం లింక్డ్ రిప్రజెంటేషన్ అని అంటాము. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఏ గ్రాఫ్ ట్రావర్సల్ ఆల్గారిథం. ఇక్కడ మనకు గ్రాఫ్ ట్రావర్సల్ ఆల్గారిథం ఈజ్ ద పార్ట్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ దేర్ మా. సో విచ్ ఇస్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ ద బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో దాన్ని ఏమంటామంటే బిఎఫ్ఎస్ అంటాం. నెక్స్ట్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ is nothing but DFS అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ బి యూజింగ్ దట్ breadth first search algorithm. Breadth first search algorithm is the algorithm start traversing the graph from the root node నుంచి మనకు డేటా అనేది రిప్రజెంటేషన్ అవుతుంది. సో అండ్ ఎక్స్ప్లోరర్ all the neighbors nodes, then it is a select nearest node ఏదైతే ఉంటుందో ఆ నోడ్ లోకి డేటా అనేది రిప్రజెంటేషన్ అవుతుంది. ఓకే. సో దాన్ని ఏమంటామంటే మనము బెర్త్ ఫస్ట్ సెర్చ్ అంటాం. సో
Next one, they can be nearest node until the find out the goal. So next one, they can be the goal algorithm of breadth first search is given below. So ఈ విధంగా మనకు algorithm ఇచ్చాం. సో ఏ విధంగా ఇచ్చాము అంటే ఇక్కడ set status ready to state and next one for each node in G. So equals the starting node A status to weighted state. So repeating the step 4 and 5 until the queue is empty. So dq node is a process it. So ఇక్కడ మనకు స్టేటస్ అనేది ప్రాసెస్ స్టేట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ enquire all the neighbors of n are in the ready to state. So ఇక్కడ మనకు their status to waiting the state end of the loop. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ లోకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ యూ హ్యావ్ టు యూజింగ్ ద ఎగ్జాంపుల్స్ ఇస్ దేర్. సో కన్సిడర్ ద జీస్ షోన్ ద బిలో ఇమేజ్, తర్వాత క్యాలిక్యులేట్ అండ్ నెక్స్ట్ వన్ ద మినిమం పాత్ ఫ్రమ్ ద నోడ్ ఏ టు నోడ్ ఈస్ గివెన్ దట్ ఎడ్జెస్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు ఇస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మా అడ్జసెంట్ లిస్ట్. సో ఈ అడ్జసెంట్ లిస్ట్ ఉంది కదా, సో ఈ అడ్జసెంట్ లిస్ట్ ఏ విధంగా ఇస్తున్నామో చూడండి. ఇక్కడ మనకు ఈ అడ్జసెంట్ లిస్ట్ లోతో పాటు మనకి ఏమి ఇచ్చామంటే సొల్యూషన్ ఇచ్చాము చూడండి. సో సొల్యూషన్ ని, సో ఈ సొల్యూషన్ అంటే మినిమం పాత్ ని ఎట్లా మనం ఫోకస్ చేస్తాము. సో మినిమం పాత్ ని మనం ఏ విధంగా బెర్త్ ఫస్ట్ సెర్చ్ లో చేస్తాము. క్యూ ఉంటుంది కదా, క్యూ వాల్యూ అనేది ఏ విధంగా మనకు రిప్రజెంటేషన్ అయింది. సో ఇదంతా మనకు ఈ ఇక్కడ ఆల్గారిథం ఇచ్చినప్పుడు ఇక్కడ నోడ్ అనేది ఏ విధంగా మనకు రిప్రజెంటేషన్ అయింది. సో ఇక్కడ చూడండి ఏ వాల్యూని అడిసెంట్ లిస్ట్ లో ఏ బి సి జి ఈ ఎఫ్ డి ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఏ అనేది రిప్రజెంటేషన్ చేసినప్పుడు మరి ఏంది, ఇక్కడ బికి ఉంది, ఇక్కడ డికి ఉంది. చూడండి బి వాల్యూని రిప్రజెంట్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ ఎఫ్ కి ఉంది, ఇక్కడ సికి ఉంది. తర్వాత సి వాల్యూని రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఈకి ఉంది, ఇక్కడ జికి ఉంది. ఓకేనా. సో జి వాల్యూని రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మెయిన్ ఇక్కడ ఈ మాత్రమే ఉంది, సి ఎందుకు లేదు. ఇట్ ఈస్ రివర్సింగ్ ఆర్డర్, ఇట్ ఈస్ ద రివర్సింగ్ ఆర్డర్. ఇట్ విల్ బి నాట్ టేకింగ్ ఫర్ దట్ డేటా రిప్రజెంటేషన్. ఓకేనా. సో ఈ విధంగా మనకు డేటా అనేది మనకు రిప్రజెంటేషన్ చేస్తాము. సో ఒకవేళ నల్ వాల్యూస్ కూడా మనము ఇట్ విల్ బి డిలీటింగ్ ద నోడ్ ఆఫ్ ది క్యూ. సో డిలీటింగ్ ద నోడ్ ఆఫ్ ది క్యూ. సో ఇట్ ఈస్ ద నైబర్ ఆఫ్ ది ఇన్సర్ట్ ద నోడ్ ఏ ఇంటూ ద క్యూ ద బి కమా డి. సో ఇక్కడ మనకు అదే వాల్యూని క్వైరీస్ ని మనం ఏం చేస్తామంటే మనం వివరణతో రాసాం. ఓకేనా. సో నెక్స్ట్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ చూడండి. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఈజ్ నథింగ్ బట్ దే కెన్ బి డిఎఫ్ఎస్ ఆల్గారిథం. సో ఇక్కడ మనకు ఇనిషియల్ నోడ్ గ్రాఫ్ జి, ఇనిషియల్ నోడ్ గ్రాఫ్ జి అండ్ దెన్ ద గోస్ ద deeper and deeper until we find the goal node or the node will be no children, no children. The algorithm then bracket లో ఇక్కడ మనకి ఇచ్చాం చూడండి నో చిల్డ్రన్స్ అనేటువంటి ఉంటాయి. సో దీనికి చూడండి మనకు అడ్జసెంట్ నోడ్ కి ఎగ్జాంపుల్ గా మనకి ఇచ్చినటువంటి డేటాని ఈ ఆల్గారిథం కూడా ఏమవుతుందంటే మనకు స్టేటస్ మనకు జీ వాల్యూ నోడ్ ని మనకు రిప్రజెంటేషన్ చేస్తాము. నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి స్టాక్, మీకు తెలుసు స్టాక్ అంటే ఏమి, స్టాక్ అంటే ఏంది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. క్యూ అయితే ఏముంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇక్కడ మనకు స్టాక్ లో మనకు డేటా అనేది ఫస్ట్ ఏది, ఇది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ యువర్, ఇదేంది రూట్ నోడ్. ఈ రూట్ నోడ్ నుంచి డేటా అనేది ఎట్లా రిప్రజెంటేషన్ అయింది, సో ఏ విధంగా మనకు రిప్రజెంటేషన్ వాల్యూని ప్రొడ్యూస్ అయింది. సో ఈ విధంగా మనకు సో ఇక్కడ చూడండి ఏ వాల్యూని రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఏ విధంగా అయింది, ఇక్కడ బి ఉందా, తర్వాత డి ఉంది, కానీ హెచ్ లేదు చూడండి. సో ఇక్కడ చైల్డ్ నోడ్ అనేటువంటివి ఉండవు. సో చైల్డ్ నోడ్ అనేది కన్సిడర్ కాదు. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇన్ అవర్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ లో మనకు రీసెంట్ నోడ్స్ మాత్రమే మనకు కంప్లీట్ గా ఎక్స్ప్లోర్డ్ ఉంటాయి. సో డేటా స్ట్రక్చర్ లో మనకు డిఎఫ్ఎస్ ద్వారా ఏమవుతుందంటే ఒక సిమిలర్ పోర్ట్ అనేది మనకు రిప్రజెంటేషన్ అవుతుందా. ఓకేనా. సో ఇక్కడ మనకు పాప్ టాప్ ద నోడ్, పుష్ పాప్, ఇదంతా ఏ దానికి సంబంధించింది అంటే స్టాక్ సంబంధించింది. ఓకేనా, అర్థమైందమ్మా? హలో, ఓకే సార్. నెక్స్ట్ పాప్ లో మనకు స్టాక్ లో ఏ విధంగా మనకు డేటా అనేది జరుగుతుంది, ఏ విధంగా మనకు ఆర్డర్ లో స్టాక్ ఏ, స్టాక్ బిడి. సో మనకి ఏమంది స్టాక్ అనేది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో లాస్ట్ ఏదైతే ఎన్నో అవుతుందో
అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ అవుట్ అనేది అవుతుంది. సో దీన్ని స్టాక్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సో ఏ విధంగా మనం రిప్రజెంటేషన్ చేసాము ఇక్కడ చూడండి. మనకు ఇదే వాల్యూని మనం ఏం చేసామంటే ఇక్కడ చూడండి, మనకు HADFBCGE. ఓకే, సో ఇక్కడ ఇదే వాల్యూని మనం రిప్రజెంటేషన్ చేసాం. ఓకేనా, HAD HAD. ఓకే, సో ఫస్ట్ ఇట్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ FB, మళ్ళీ ఏమైంది, FB ఇట్లా పోయిందా. తర్వాత CGE, తర్వాత ఇట్లా పోయింది కదా, మళ్ళీ ఇక్కడ Cకి వచ్చి CGE. సో ఈ విధంగా మనకు ఏమైందంటే, మనకు ఇది ప్రింటింగ్ లో మనకు గ్రాఫ్ లో మనకు రిప్రజెంటేషన్ అవ్వాల్సినవి ట్రావర్సర్డ్ అంటాం. ట్రావర్సర్డ్ ఈజ్ నథింగ్ బట్ దే కెన్ బి ట్రావెల్ ద డేటా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ స్పిన్నింగ్ ట్రీ. స్పిన్నింగ్ ట్రీ ఈజ్ నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందామా. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. హలో, ఓకే భార్గవ్, ఎనీ Okay, డౌట్స్ sir. ఇస్ దేర్? అవును సార్. ఓకే, స్పిన్నింగ్ ఎప్పుడు ట్రీ సార్ గురించి కాలేజ్? మనం మా క్లాస్ అయితే స్టార్ట్ అయినాయి. క్లాస్ అయితే స్టార్ట్ అయినాయమ్మా. సరే.